నా సినిమా సెన్సార్ ఇబ్బందులో నేను బొంబాయి లేనండి. ఆ మహాతల్లి ఎంత గొప్పదంటే ఇక్కడి నుంచి ఏ తెలుగు వచ్చినా సరే అక్కడ స్టూడియోలోకి ఎంటర్ అయిపోయినా మరొకటి ఎవరినైనా కలవన్నా సరే ఆవిడ వెంటనే వాళ్ళ పియ్యతో మాట్లాడి వచ్చి చూసేసి బ్రహ్మాండంగా హెల్ప్ చేసింది. ఆ మహానుభావుడు ఆవిడ చాలా గొప్ప ఆవిడ, మంచి మనసు ఆవిడ. నన్ను చూసింది, నవ్వుతూ ఏమండి బాగున్నారండి, నమస్తే మేడం బాగున్నాను మేడం, ఏంటిలా వచ్చారు, సెన్సార్ ఇబ్బందులు పడ్డా, మీరు ఇప్పుడు సినిమాలు పని చేస్తారండి, చాలా గొప్పగా ఉంటాయండి, నాకు కూడా ఎప్పుడు సినిమా చేయాలందండి అంది నా మహాతల్లి. ఇప్పుడు ఆ శ్రీదేవి గారు ఉంటే ఈవేళ మన సెన్సార్లు ఏమైతే జరుగుతున్నాయో ఇది చూసి ఆవిడ నిజంగా కన్నీళ్ళు పెట్టుకునేది. ఎంత దుర్మార్గం అండి. వీళ్ళు రామ్ గోపాలరావు గారు సినిమా తీశారండి, ఆ సినిమా సెన్సార్ చేయరండి, ఎవరో వచ్చి ఎగిరిసిపెడితే ఆపేస్తారా అండి? వాట్ ఇట్స్ మీన్? ప్రాపర్టీ గారు సినిమా తీశారండి, దాన్ని సెన్సార్ చేయరండి, ఆ చెప్పుకోవడం అమరావతి వెళ్ళాలండి. వాట్ ఇట్ సెల్ ఇస్ గోయింగ్ ఆన్? ఏం డెమోక్రసీ ఎప్పటిది? దేని సెన్సార్ కోర్ట్, దే జడ్జెస్ వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు సెన్సార్ చేస్తూ కలిపి లేదు. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి ఇన్సిడెంట్స్ ఏమైతే జరుగుతున్నారు సినిమా పరంగా మొత్తం మన ఇండస్ట్రీ ఖండించాలండి. ఎవరు ఇంటర్ఫీర్ కావాలి, సెన్సార్ బోర్డు ఇస్ దేర్, వాళ్ళు చెప్తారు ఏ చూడాలో చూడకూడదు. ఇలా నిర్మాతలు ఇబ్బంది పడితే ఎలా చెప్పండి? ఎన్టీ రామారావు గారి మీద మండలాధీశుడు తీస్తే రామారావు గారు ఇలా తీశారండి మీ గురించి ఎలాగంటే అలాగంటే పెరుగు బ్రహ్మారావు గారు మా గురించి గొప్పగా చెప్పినా చూస్తారు, మమ్మల్ని తిట్టినా చూస్తారు, ఆల్ ది బెస్ట్. అది ఆయన సంస్కారం, దట్ ఇస్ ఎన్టీఆర్. అలాగే హిందీ సినీ ప్రాయపై అధీన ఉద్యమం టైంలో జవహర్లాల్ నెహ్రూ గారు అధీన ఉద్యమం పెట్టాడు. ఆయన 62లో చైనాకి మనకి దోచింది. ఆ టైంలో జవహర్లాల్ నెహ్రూ గారి భారతదేశంలో చాలా మంది పెడుతున్నారు. ఆర్కే నారాయణ్ గ్రేట్ జర్నలిస్ట్, కార్టూనిస్ట్, గ్రేట్ కార్టూనిస్ట్. ఆయన నెహ్రూ గారిని ఆయన అలీని విధానాన్ని విదేశాంగ విధానాన్ని మొత్తం తూర్పాటు పెడుతూ మొత్తం కార్టూన్లు వేస్తే మొత్తం ఆయన ఆర్కే నారాయణ పెడుతుంటే జవహర్లాల్ నెహ్రూ గారు అందరూ నోరు నుంచి ఆర్కే నారాయణ గారి కార్టూన్ చూసి మిస్టర్ దేర్ ఇస్ అధికార పక్షం అండ్ దేర్ ఇస్ అపోజిషన్, బట్ దీని కళాకారులు, దీని రచయితలు, దీని ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా ప్రజల పక్షం, మనం వాళ్ళు వినాలి, వాళ్ళు గౌరవించాలి అన్నారు. అది దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ అండ్ ఎన్టీఆర్. ఇప్పుడేంటండి మనం సినిమా చేస్తాం, సెన్సార్ ఆగిపోవడమా? అమరావతిలో ఒక ఎక్స్ప్రెషన్ చెప్పడాలా? ఎవరో కొట్టుకు ఆపడేవా? దాని వారికి సెన్సార్ బోర్డ్. కాబట్టి దశలో ఇండస్ట్రీలో ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఫిల్మ్ కాంపిటీషన్ కౌన్సిల్ నుంచి మొత్తం అందరూ కూడా ఈ సెన్సార్ విధానానికి ఈ రకంగా ఇంటర్ఫీరెన్స్ కి మనం ముక్తగా వ్యతిరేకించాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ, ఆ శ్రీదేవమ్మ అమ్మ ఎప్పుడు సినిమా చేయాలనుకున్నావు, ఇస్తే ఇంకా బాగుండేది, ఇంకా బతుకుంటే బాగుండేది, కాలం గొప్పది, సంతోషం తల్లి.